రఘు మనసులో కొంతకాలంగా ఒక ఆలోచన అగ్నిలా మండుతోంది. అదేంటంటే అతను బట్టల వ్యాపారం పెట్టాలి అనే కల. ఎప్పటినుండో ఆ కల ఉంది, కాని దాని చుట్టూ అలుముకున్న అనుమానాల పొగ ఆ కలను కమ్ముకుంటోంది. ఇంత కష్టం ఎందుకు, నష్టపోతే ఎలా అనే భయం రఘును ముందుకు కదలకుండా కట్టిపడేసింది. నిన్న రాత్రి కూడా అదే ఆలోచన. వ్యాపారం న్యాయంగా మంచిగా చేస్తే ఈ రోజుల్లో బాగా నడుస్తుందా? కష్టపడి నష్టమొస్తే చుట్టూ ఉన్నవాళ్లు నవ్వుతారు కదా. నీకు ఇది అవసరం లేదు అని ముందే చెప్పాం కదా, వేస్ట్ అని ఎగతాళి చేస్తే ఎలా? ఈ భయాలు, సందేహాలు తట్టుకోలేక ఆ రోజు ఉదయం అతను తమ ఊరి శివార్లలో ఉన్న శ్రీకృష్ణుడి ఆలయానికి వెళ్లాడు. ఆ రోజు ఆలయంలో జనసందోహం లేదు. నిశ్శబ్దంగా, ఏకాంతంగా ఉన్న ఆలయంలో రఘుకృష్ణ విగ్రహం ముందు మోకరిల్లి తన మనసులోని వేదనను బయటపెట్టుకోవాలని అనుకున్నాడు. అతను కళ్ళు మూసుకుని ప్రార్థిస్తుండగా అకస్మాత్తుగా ఆలయంలో ఒక దివ్యమైన వెలుగు నిండి శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అతనికి దర్శనమిచ్చాడు. రఘు ఆశ్చర్యంతో, భక్తితో కృష్ణుడి పాదాలపై వాలాడు. కృష్ణుడు ప్రేమగా అతని తల నిమిరి, రఘు, నీ సందేహాలన్నీ నాకు తెలుసు, ధైర్యంగా అడుగు అన్నాడు. రఘు మొట్టమొదటగా తన హృదయంలోని అతిపెద్ద ప్రశ్నను అడిగాడు. దేవా, ఈ రోజుల్లో వ్యాపారం న్యాయంగా మంచిగా చేస్తే బాగా నడుస్తుందా? మోసం చేయకుండా నిలదొక్కుకోవడం సాధ్యమేనా? శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా అన్నాడు, రఘు, వ్యాపారమనేది ధర్మానికి విరుద్ధం కాదు. ధర్మమనేది నడకలాంటిది. న్యాయంగా వ్యాపారం చేస్తే నీకు తాత్కాలిక లాభం తక్కువగా ఉండవచ్చు, కాని నీవు నమ్మకాన్ని సంపాదిస్తావు. నీ నాణ్యత, నీ నిజాయితీ అనేది నీకు శాశ్వతమైన పేరు, బ్రాండ్ను ఇస్తుంది. నీ వద్దకు వచ్చిన వ్యక్తి మోసపోలేదనే సంతృప్తితో వెళతాడు. అదే నీకు దక్కే అసలైన లాభం. న్యాయంగా ఉంటే వ్యాపారం నిదానంగా పెరుగుతుంది, కాని అది శాశ్వతంగా నిలుస్తుంది. రఘు రెండో ప్రశ్నను ముందుకు ఉంచాడు. ప్రభూ, ఒకవేళ నేను నష్టం వచ్చి ఆపేస్తే నా పక్కన ఉన్నవాళ్లు ఎగతాళి చేస్తారు కదా. ఆ సామాజిక విమర్శను నేను ఎలా తట్టుకోవాలి? కృష్ణుడు ప్రశాంతంగా ఇలా వివరించారు. రఘు, నిన్ను విమర్శించేవారు నీ ప్రయత్నాన్ని విమర్శిస్తున్నారని గుర్తుంచుకో. అది నీ ఓటమిని కాదు. వారు తమ జీవితంలో ఏమీ ప్రయత్నించలేని బలహీనతను, భయాన్ని నీపైకి నెడుతున్నారు. నువ్వు ఓడిపోయినా ఒక ప్రయత్నం చేసిన వ్యక్తిగా ఉంటావు. నీ చుట్టూ ఉన్నవారి మాటలకు భయపడి నీ కలను చంపుకుంటే అది అసలైన ఓటమి. ఇతరుల విమర్శలు నిన్ను నిలబెట్టలేవు, కూలదోయలేవు. నీ ప్రయత్నం నీకు తెలుసు, అదే నీ బలం. రఘు మూడో ప్రశ్న అడిగాడు. స్వామి, మరి నాకు అనుభవం లేదు. నేను వ్యాపారం మొదలుపెట్టగలనా? అనుభవం లేనివాడు నష్టపోతాడు అంటారు కదా. కృష్ణుడు ఇలా బదులిచ్చారు. ప్రతి గొప్ప వ్యాపారవేత్త ఒకప్పుడు అనుభవం లేనివాడే. అనుభవమనేది ఎక్కడో దొరికే వస్తువు కాదు. అది నువ్వు పనిచేస్తూ నేర్చుకునేది. నువ్వు మొదలుపెట్టకుండా నష్టపోతానేమో అని ఇంట్లోనే కూర్చుంటే జీవితంలో ఎప్పటికీ అనుభవం రాదు. చిన్న తప్పులు జరుగుతాయి, నేర్చుకో. ఆ నేర్చుకోవడమే నీ అనుభవం. నీకు అనుభవం లేకపోవడమనేది బలహీనత కాదు, కొత్తగా, వినూత్నంగా ఆలోచించడానికి అది ఒక అవకాశం. రఘు నాలుగో ప్రశ్న అడిగాడు. దేవా, నా పెట్టుబడి తక్కువగా ఉంది. పెద్ద పెద్ద కంపెనీలతో నేను ఎలా పోటీ పడగలను? శ్రీకృష్ణుడు తన చేతిలోని వేణువును చూపించి ఇలా అన్నారు. రఘు, యుద్ధంలో సైన్యం పెద్దగా ఉంటేనే గెలుస్తామని లేదు. నీ వ్యూహం ముఖ్యం. పెద్ద కంపెనీలు 1000 మందికి బట్టలిస్తాయి. నువ్వు 100 మందికివ్వు, కాని ఆ 100 మందికి వ్యక్తిగత శ్రద్ధ, నాణ్యత ఇవ్వు. వారి అవసరాలకు అనుగుణంగా ఉండు. పెద్ద చేప కంటే చిన్న చేప చాలా వేగంగా కదలగలదు. చిన్న స్థాయిలో ఉంటే నీకు మార్పులకు, వినియోగదారుల మాటలకు వెంటనే స్పందించే అవకాశం ఉంటుంది. ఇదే నీ నిజమైన బలం. రఘు ఐదో ప్రశ్న అడిగాడు. ప్రభూ, వ్యాపారం మొదలుపెట్టడానికి ఇదే సరైన సమయమా? నా స్నేహితులు మార్కెట్ సరిగా లేదని అంటున్నారు. కృష్ణుడు నవ్వుతూ ఇలా చెప్పారు. ఈ ప్రపంచంలో సరైన సమయమనేది ఎప్పుడూ రాదు. ప్రతి సమయానికి దానిదైన సవాళ్లు, అవకాశాలు ఉంటాయి. నిన్ను నువ్వు సిద్ధం చేసుకుంటే అదే సరైన సమయం. మార్కెట్ బాగున్నప్పుడు అందరూ వ్యాపారం చేస్తారు. మార్కెట్ కష్టంగా ఉన్నప్పుడు స్థిరంగా నిలబడేవాడే విజేత. నువ్వు నీ కల పట్ల అంకితమైతే ఇప్పుడే సరైన సమయం. ఆరో ప్రశ్న అడిగాడు. రఘు, నాకు లాభం రాకపోతే దాన్ని ఎలా తట్టుకోవాలి? అప్పుడు నా ఆత్మవిశ్వాసం మొత్తం కోల్పోతాను కదా. కృష్ణుడు ఇలా వివరించారు. నువ్వు వ్యాపారం మొదలుపెట్టే ముందు లాభమంటే ఏమిటో ముందుగా నిర్ణయించుకో. డబ్బు మాత్రమే లాభం కాదు.
నువ్వు కొత్త నైపుణ్యం నేర్చుకోవడం ఒక లాభమే. నువ్వు కొత్త స్నేహితులను సంపాదించడం ఒక లాభమే. నువ్వు నీ భయాన్ని జయించి ప్రయత్నం చేయడమనేది అన్నిటికంటే పెద్ద లాభం. నష్టాన్ని ఒక గుణపాఠంగా, ఒక అనుభవంగా భావించు. అప్పుడే నీ ఆత్మవిశ్వాసం కోల్పోదు. ఓటమి లేని అనుభవం అనేది లేదు. రఘు 7వ ప్రశ్న అడిగాడు. స్వామీ, వ్యాపారంలో నమ్మకద్రోహం, మోసం ఎక్కువ. నమ్మకమైన వ్యక్తులను నేను ఎలా గుర్తించాలి? శ్రీకృష్ణుడు ఇలా అన్నారు. నువ్వు ఎప్పుడూ ఇతరులలో మంచిని మాత్రమే చూడు, కాని వారిపై నీ నియంత్రణను ఉంచుకో. అందరినీ గుడ్డిగా నమ్మడం పొరపాటే. వ్యాపారమనేది నమ్మకంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే నువ్వు నమ్మకం ఇవ్వడం నేర్చుకో. నీవు నిజాయితీగా ఉంటే నిన్ను నమ్మేవారు, నీకు నిజాయితీగా ఉండేవాళ్లు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నమ్మకాన్ని గెలిచేందుకు సమయం పడుతుంది, కాని అదే నీకు నిజమైన సంపద. 8వ ప్రశ్న అడిగాడు రఘు. ప్రభూ, వ్యాపారంలో ఎప్పుడూ ఒత్తిడి, ఆందోళన ఉంటుంది. నేను ప్రశాంతంగా ఎలా ఉండగలను? కృష్ణుడు నవ్వుతూ, నువ్వు చేసే పనిని ధ్యానంలా భావించు. నీ బట్టల వ్యాపారంలో ప్రతి దారాన్ని, ప్రతి డిజైన్ను ప్రేమతో చూడు. ఫలితం గురించి చింతించకుండా నీ కర్మను పూర్తి ఏకాగ్రతతో చేయి. అప్పుడు నీకు ఒత్తిడి అనిపించదు, ఆనందం మాత్రమే ఉంటుంది. ప్రతిరోజు ఉదయం నీ మనసును ప్రశాంతంగా ఉంచడానికి కొద్దిసేపు కేటాయించు. ఇదే నీకు రక్షణ. 9వ ప్రశ్న అడిగాడు రఘు. నా లక్ష్యాన్ని నేను పెద్దగా పెట్టుకోవాలా, చిన్నగా పెట్టుకోవాలా? పెద్ద కలలు కనడానికి భయంగా ఉంది. శ్రీకృష్ణుడు ఇలా వివరించారు. లక్ష్యం ఎప్పుడూ పెద్దగా ఉండాలి, కాని నీ ప్రయాణం మాత్రం చిన్న అడుగులతో మొదలు కావాలి. లక్ష్యం నిన్ను నడిపిస్తుంది, చిన్న అడుగులు నిన్ను ముందుకు తీసుకుపోతాయి. రోజుకు ఒక అడుగు వేయి, కాని నీ లక్ష్యం వైపు ప్రయాణం మాత్రం ఆపకు. పెద్ద కలను చూసి భయపడకు. దాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి ప్రతిరోజూ ఆ చిన్న భాగాన్ని సాధించడానికి ప్రయత్నించు. చివరిగా రఘుకృష్ణుడి పాదాలపై వాలాడు. దేవా, నా సందేహాలు తొలగిపోయాయి. ఈ రోజునుంచి నేను వ్యాపారం మొదలుపెట్టాలి అనుకుంటున్నాను. నాకు దీవెనలు ఇవ్వండి. శ్రీకృష్ణుడు రఘుని దీవించి ఇలా అన్నారు. రఘు, నువ్వు మొదలుపెట్టు. విజయమనేది ధైర్యం, నిజాయితీ మరియు నిరంతర అభ్యాసంపై ఆధారపడి ఉంటుంది. నువ్వు నీ కలను నమ్ముకో. నష్టానికి భయపడకు, అది గుణపాఠం. ఇతరుల విమర్శలకు విలువ ఇవ్వకు, అది వారి భయం. ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి. ధర్మం నీకు తోడుగా ఉంటుంది. శ్రీకృష్ణుడి రూపం మెల్లగా అంతర్ధానమైంది. రఘు మనసులో ఇప్పుడు భయం లేదు. ఒక కొత్త శక్తి, ధైర్యం నిండాయి. ఆలయం నుండి బయటకు వచ్చిన రఘు ఆలస్యం చేయకుండా తన కలల బట్టల వ్యాపారం వైపు స్థిరంగా అడుగులు వేశాడు. ఆ రోజు నుండి అతని జీవితంలో వ్యాపారమనేది ఒత్తిడి కాకుండా ఒక ఆనందకరమైన ధర్మంగా మారింది.